బ్రాహ్మణుడు మేక. పూర్వం హరినాథపురంలో విష్ణుశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ఒకనాడు అడవి దారి గుండా వస్తుంటే దారి తప్పి ఆ అడవిలోకి వచ్చి దిక్కులు తోచక ఓ మేక అతని వెంటపడి రాసాగింది. విష్ణుశర్మ దానిని చూసి మేకపాలు శ్రేష్టమే కదా అనుకొని అడవి తీగలను దాని మెడకు కట్టి దాన్ని తన వెంట తీసుకొని నడవసాగాడు. విష్ణుశర్మ ఊరి పొలిమేరలకు కొంత దూరంలో ఉండగానే నలుగురు యువకులు బ్రాహ్మణుడిని మేకను చూశారా, ఎలాగైనా దాన్ని బ్రాహ్మణుడి దగ్గర నుంచి దక్కించుకొని సంతలో అమ్మితే ఆ రోజు తమకి కాలక్షేపం చేయడానికి డబ్బులు వస్తాయని అనుకుని అందుకు ఉపాయం ఆలోచించారు. ముందుగా ఒక యువకుడు ఎదురుపడి, ఏంటండి మీ బ్రహ్మలు కూడా కుక్కని పెంచుతారా, పైగా నల్ల కుక్కలని అని అడిగాడు. బ్రాహ్మణుడు నవ్వి, ఇది కుక్క కాదు మేక, సరిగ్గా చూడు అన్నాడు. కాదు, అది కుక్క, కావాలంటే ఎవరినైనా అడగండి అంటూ వెళ్ళిపోయాడు. కొద్ది దూరం వెళ్ళగానే రెండో యువకుడు ఎదురుపడి, కుక్కను తీసుకెళ్తున్నారేంటండి అంటూ అడిగాడు. కాదు, ఇది మేక అన్నాడు బ్రాహ్మణుడు. మీకు చూపు తగ్గినట్లు ఉంది, కావాలంటే మరొకరిని అడగండి అంటూ వెళ్ళిపోయాడు. మరికొద్ది దూరంలో వెళ్ళగానే మూడో యువకుడు ఎదురుపడి అదే మాట చెప్పాడు. బ్రాహ్మణుడికి కూడా అనుమానం వచ్చి మేకను పరీక్షించి చూడసాగింది. అప్పుడు నాలుగో యువకుడు వచ్చి, ఏంటి బ్రాహ్మణుడు గారు, మన మగ కుక్కో ఆడకుక్కో అని చూస్తున్నారా అని అడిగాడు. నలుగురు మేక కాదు కుక్క అని అనటంతో ఆ బ్రాహ్మణుడు కూడా అది నిజంగానే మేక కాదు కుక్క అనుకుంటూ ఆ మేకను అక్కడ వదిలేసి తన దారిని తాను వెళ్ళిపోయాడు. ఆ నలుగురు యువకులు ఆ మేకను పట్టుకోపోయి సంతలో అమ్మి విందు వినోదాలతో మునిగిపోయారు. నలుగురు ఒకే అబద్ధాన్ని చెప్తే అదే నిజమనుకుంటుంది లోకం. అప్పుడప్పుడు కొంతమంది మోసగాళ్ళు తమ స్వార్థం కోసం అమాయకుల్ని ఇలాగే మోసం చేస్తారు. అందుకే అలాంటి మోసగాళ్ళ పన్నగం గుర్తించి జాగ్రత్తగా ముసులుకోవాలి.